టు ఏపీ టుడే న్యూస్. పనసకాయ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర పైన వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని పోలింగ్ తేదీ మే 13/5/2024న వంతల సుబ్బారావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వంతల సుబ్బారావు ఆధ్వర్యంలో బుధవారం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి కార్యకర్త, అభిమానులు కూడా సమయం ఆసన్నమైంది కాబట్టి ఒక 8 దినములు మాత్రమే ఉంది కాబట్టి ఊరు వాడ తిరుగుతూ మనకు కేటాయించిన గుర్తు కోసం వివరించాలి. మన గుర్తు పనసకాయ అని చెప్పాలని చాలా మంది గుర్తు చేశారు. మన ముందు ఉన్నది సమర యుద్ధం కాబట్టి ప్రతి మండల అధ్యక్షులు, కార్యకర్తలు చురుకుగా పనిచేయాలి. మీరే వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగడం చాలా మంచి ఫలితం ఇస్తుంది కాబట్టి అందరిని కలుపుకొని ముందుకు సాగడం అసాధ్యాలను సుసాధ్యం అవుతుందని పలువురు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని సమర్థంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి. మన ఓటు బ్యాంక్ లేని వారం కాదు అని నిరూపించుకోవాలి. శర్మిలారెడ్డికి, కాంగ్రెస్ పార్టీ అధినేతకు మనం గెలిచి చూపించాలి. ఈ 2024లో పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మన సుబ్బారావును అసెంబ్లీలో పంపిస్తామంటూ హోరు అంటుకున్నాయి నినాదాలు. బలపం పంచాయతీ పాడేరు నియోజకవర్గం ఈరోజు ముఖ్యంగా మేము మాట్లాడవలసిన సారాంశం ఏమిటంటే, స్వతంత్రం వచ్చి మా ఉపకులాలకి ఏ రకమైన న్యాయం జరగలేదు. అంతా కూడా ఈ స్వతంత్రం వచ్చినంత కాలం మా ఉపకులాలు వెనుకబడినటువంటి వ్యక్తులుగా మేము వారికి సేవ చేయడమే బానిసంగా పరిగానే కట్టించుకొని పనిచేసుకున్నారు తప్ప మాకున్నటువంటి హక్కులకి, చట్టాలకి ఏ రకమైన కూడా విలువ లేకుండాను, మాకున్నటువంటి విలువలను కూడా ఏ రకంగా చేయకుండా వాళ్ళు పాలదోలి మా మీద పరిపాలన చేశారు. కానీ దీంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో వంతల సుబ్బారావు గారు ఏకంగా 38 సంవత్సరాల నుంచి అదే పార్టీలో పనిచేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు కూడా ఎన్నో రకాలుగా సేవ చేయించుకొని పీల్చి పిప్పి చేసి సీట్ ఇస్తామని చెప్పి వందలాది మందిలో ప్రకటన చేసి ఆయనకి పొమ్మనకుండా పొగబెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. దాని కాదనకుండా మా జాతి ముఖ్యమైన వంతల సుబ్బారావు గారు ఈరోజు రెబల్ అభ్యర్థిగా పనసకాయ గుర్తికి తెచ్చుకొని ఈరోజు త్యాగపూరితమైన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రకంగా మేము ఎన్నో పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మిగతా పార్టీలు ఎన్నో రకాలుగా సుబ్బారావు గారిని రకరకాల ప్రబోళ్లకు పరువు తీసే పద్ధతిగా మాట్లాడుతున్నారు. కాబట్టి దీన్ని ఉద్దేశించి మా యొక్క ఉపకులాలు, సామాజిక వర్గాలైన గదబ, పొరుజ, కోదు, మిగతా తన అభిమానులందరూ కూడా కలిసి సుబ్బారావు గారిని భారీగా బలపరిచారు. పార్టీతో మాకు పని లేదు కానీ వ్యక్తిగా పని ఉంది కాబట్టి నేను గెలిపిస్తామని కంకణం కట్టి ముందుకున్నారు. కాబట్టి ఈ సుబ్బారావు గారిని మేము అతి భారీ మెజార్టీగా మేము గెలిపించి అసెంబ్లీ నియోజకవర్గంలోని సింహాసనంలో కూర్చోబెట్టి మేము కంకణం కట్టి పనిచేసి ఒక సుబ్బారావు గారిని ఏ ప్రభుత్వం అయితే అవమానపరిచిందో ఆ ప్రభుత్వానికి మేము మెడలు వంచి అవమానించే పద్ధతిగా మేము పనిచేసి సుబ్బారావు గారిని మేము జై కొట్టే విధంగా మేము పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం. 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుచుకున్నాను. మాకు ఇంకా న్యాయం చేయాలంటే మా సుబ్బారావు గారిని పూర్తిగా మేము గెలిపించి భారీ మెజార్టీని గెలిపించి మాకు న్యాయం చేయాలని, షర్మిలకు ఒకసారి గుర్తించుకోవాలని, టికెట్ ఇచ్చిన వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో, రెడ్ బాల్గా ఓటు చేసిన అభివృద్ధికి ఎన్ని ఓట్లు వస్తాయో మాకు తెలియదు. ఒకసారి షర్మిలకు చేసుకుని ఒకసారి మైండ్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. సర్పంచ్ చేసి ఎంపీటీసీగా నేను చేశాను కాంగ్రెస్ పార్టీలోనే. ఎందుకంటే ఇక్కడ మా శరణ్య గారు మాకు ఇంత అన్యాయం చేశారు. మా సుబ్బారావుని మాకు ఇంత బాధాకరంగా ఉంది. ఎలాగైనా మేము మా సుబ్బారావు గారిని మేము గెలిపిద్దామని మేము ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాము. మాకు ఎంత అన్యాయం చేసింది అది ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. శరణ్య గారు కూడా మాట తప్పను మనమ విప్పను అని చెప్పింది ఆ రోజు. ఈ రోజు ఎందుకు మాట తప్పింది, ఎందుకు మనమ విప్పింది, మాకు అది సంబంధం కావాలి. అదే మాకు సంబంధం కావాలి. ఏం చెప్తుందో మాకు ఇప్పుడు నాకు రెబల్గా మేము మా సుబ్బారావు గారిని గెలిపిద్దామని కోరుకుంటున్నాం. అపారమైనటువంటి బాక్సైడ్ కొండలు ఉన్నాయి. అలాగే
జీవో నంబర్ 3 ఉంది, అలాగే పవర్ ప్రాజెక్టు ఉంది. వాటిని కాపాడడానికి నేను శాయశక్తులతో నేను కృషి చేస్తాను. ఈ మారుమూల ప్రాంతం పట్ల అనేక అభివృద్ధి చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి తిరగడానికి కూడా మరిక రహదారి లేనటువంటి పరిస్థితి, సాగు నీరు లేనటువంటి పరిస్థితి, తాగునీరు లేనటువంటి పరిస్థితి, అనేక మౌలిక సదుపాయాలు అవసరం ఉంది. ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయకుండా గతం నుండి మరిక కొంతమంది పాలకులు మరి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. వాటి గురించి నేను ఖచ్చితంగా పోరాటం చేస్తూ నాకు నమ్మినటువంటి మరిక ప్రజలకి నేను ఉపయోగపడే విధంగా నా పనులు చేస్తాననేసి నేను ఖచ్చితంగా మరిక మీ అందరి ముందు తెలియజేస్తూ, ఇంతకు ముందు చేసినటువంటి ఎమ్మెల్యేలు వేరు, నేను వేరు. నేనే ఆదర్శవంతంగా నిలబడాలి. ఏ కార్యక్రమం చేసినా నేను ఫ్రీ సర్వీస్ చేస్తాననేసి కూడా మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. నువ్వు గెలిపించి అభివృద్ధి చేయాలనేసి ఆ రోజు వాగ్దానం ఇచ్చి ఈ రోజు మరి ఎందుకు కాదని ఎప్పుడు జెండా పట్ట నుండి మరి అధ్యక్షులు బుల్లిబాబు గారికి మరి ఎందుకు ఇచ్చిందో టికెట్ మాకు అర్థం లేదు. చాలా బాధాకరమైన మాకు సుబ్బారావు గారు టికెట్ ఇవ్వడం అంటే మాకు చాలా మాకు బాధగా కలిగింది. ఈ రోజు రెబల్ అభ్యర్థిగా మరి కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా మరి నామినేషన్ వేసి మరి వేయాలనేసి మేమందరం కూడా మేము మా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా కలిసి ఆయనకి మరి నువ్వు నామినేషన్ వేస్తేనే కుదరదు, టికెట్ ఇవ్వకపోయినా సరే నువ్వు రెబల్ అభ్యర్థిగా మేము గెలిపిస్తామనేసి సుబ్బారావు గారికి నామినేషన్ వేయించడం జరిగింది. అలాగే పీటీసీ వర్గాల నుంచి కూడా ఆవిడ రకరకాలుగా ఆవిడకి విమర్శించిందట. ఆ విమర్శించడం కూడా మాకు బాధాకరము. నేనైతే అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళతో కూడా మేము ఏకమైపోయి సుబ్బారావు గారికి మంచి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి తీసుకెళ్తామనేసి నేను సభాముఖంగా తెలియజేస్తూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.